Namaste. My name is Kiran. I am a senior software engineer and a consultant. ఈ స్మాల్ వీడియో బేసికల్గా ద ఇంపాక్ట్ ఆఫ్ కరోనా వైరస్ ఆన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎస్పెషలీ ఆన్ ది సిఎస్సి అండ్ ఐటీ పీపుల్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ఈసీఈ అండ్ ట్రిపుల్ పీపుల్ హూ బేసికల్లీ టెండ్ టు గెట్ ఇన్ టు ది ఐటీ సెక్టర్. ఓకే, కమింగ్ టు ది పాయింట్. సో పీపుల్ ఎవరైతే ఇప్పుడు 4th ఇయర్ కంప్లీట్ చేశారో, మేబీ సమ్ ప్లేసెస్ ఎగ్జామ్స్ అవ్వలేదు, సమ్ ప్లేసెస్ ఎగ్జామ్స్ అయినాయి. So there are 2-3 different student categories. One, the people who selected in the campus recruit. Second, the people who will attending the off-campus drive. Third, the students who do not selected in the campus recruit, or there are colleges where the students do not have the opportunity of the campus recruit. Okay, now we will take each one separately. So ఇప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఆల్రెడీ రిక్రూట్ అయిన వాళ్ళకి దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, బికాస్ ఆల్రెడీ రిక్రూట్ అయ్యారు. యూ మైట్ ఆల్రెడీ గాట్ యువర్ లెటర్స్ రోల్ అవుట్ అవుతాయి క్వార్టర్లో. సో దెన్ యూ విల్ బీ మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ టేకెన్ బై ఆల్ ది కంపెనీస్ విచ్ ఆల్రెడీ సెలెక్టెడ్. ఓకే, అండ్ మేబీ ఇట్ మైట్ బి డిలేడ్ బికాస్ సమ్ టైమ్స్ కొన్ని ప్లేస్లో ఇంకా ఎగ్జామ్స్ అవ్వని ప్లేసెస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎగ్జామ్స్ రాసి రావాలి. సో దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ మేబీ మీరు నార్మల్ టైం ఫ్రేమ్స్ ఆఫ్ జూన్, జూలై, ఆగస్ట్లో ఎంటర్ అయ్యే దగ్గర మేబీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎంటర్ అవుతారు. సో మేబీ 3 to 4 months ఆఫ్ ల్యాగ్ ఉంటుంది. కానీ ఐ డోంట్ సీ దెర్ విల్ బి ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్. Selected candidates will always have the opportunity. Maybe the delay of joining, there might be a delay of the joining. Okay, and it's only the holistic estimate ante mala how the management will take the decision of different various companies based on the various other aspects. It again changes, but the people who already selected in the campus recruitment obviously will have a chance to get into the organization at any given period of time, and maybe ఒక 2-3 months delay la avutundi. నెక్స్ట్ కమ్స్ ది అదర్ పీపుల్ హూ ఆర్ నాట్ సెలెక్టెడ్. నార్మల్గా ప్రతి ఇయర్ కూడా నాట్ సెలెక్టెడ్ పీపుల్ ఏం చేస్తున్నారు, ఐదర్ యూ వెయిట్ ఫర్ ది ఆఫ్ క్యాంపస్, ఆర్ యూ డూ సమ్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ యూ లర్న్ సమ్ న్యూ టెక్నాలజీస్, ఆర్ యూ ప్రిపేర్ ఫర్ సమ్ గేట్ ఆర్ సంథింగ్. సో దెర్ ఆర్ వేరియస్ వేస్. సో యాజ్ యూజువల్, సో దెర్ ఇస్ నథింగ్ మచ్ ఇంపాక్ట్స్ ఫర్ యువర్ స్టూడెంట్స్. ఓకే, ద పీపుల్ హూ ఆర్ నాట్ సెలెక్టెడ్ ఇన్ ది క్యాంపస్ రిక్రూట్మెంట్, వాట్ ఎవర్ యూ డూ, యూ జస్ట్ గో అహెడ్. బట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ముందుట్లాగా అంత ఫ్రీక్వెంట్గా జరగదా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ వెన్ ది నెంబర్ ఆఫ్ సీట్స్ గెట్ ఫిల్డ్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇంటేక్స్ ఆర్ ఫిల్డ్. ఎందుకంటే ఆల్రెడీ క్యాంపస్ రిక్రూట్ అయ్యారు కాబట్టి. సో ఆఫ్ క్యాంపస్ మనం కాసేపు పక్కన పెడదాం. నెక్స్ట్ కమ్స్ ది కేటగిరీ వేర్ పీపుల్కి అసలు ఆల్రెడీ క్యాంపస్ రిక్రూట్మెంట్ లేదు. సో జనరల్గా క్యాంపస్ రిక్రూట్మెంట్ లేని కాలేజెస్ ఏవైతే ఉంటాయో, నార్మల్లీ వాట్ those students are doing. So those students basically either they opt for a master's degree, or they will go to some professional courses like advanced technologies, and then try to do a on-work job trainings in some places, and then again get into the mainstream of the companies to get into the job. So as usual, సో దాంట్లో వాళ్ళకు కూడా పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో ఓవరాలిస్టిక్గా స్టూడెంట్స్కి హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ద డ్రీమ్ ఐటీ కెరియర్, దెర్ ఇస్ నో మచ్ ఇంపాక్ట్. Okay, so there might be delays of 3 months, 6 months here and there, but there is no much impact. Okay, and the second, the most important thing all the students have to understand is, మీరు బేసికల్గా ఓల్డ్ లెగసీగా ఓకే నేను జావా ప్రోగ్రామే చేస్తాను, లేకపోతే నేను C++ ఒకటే వచ్చు, నాకు పైథాన్ ఒకటే వచ్చు, ఇట్స్ నాట్ దట్. ద లేటెస్ట్ టెక్నాలజికల్ ఎవల్యూషన్స్లో కూడా మీరు యూ హ్యావ్ టు పుట్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. సీ నౌ యు ఆర్ కంప్లీట్లీ లాక్డ్ ఇన్. ఓకే, సో దెర్ ఇస్ నో ప్లేస్, నువ్వు కనీసం మీరు బయటికి కూడా వెళ్ళటానికి కూడా స్కోప్ లేని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వాట్ మై సజెషన్ వుడ్ బి, టేక్ ఏ లేటెస్ట్ టెక్నాలజీస్, ఎస్పెషలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను అది ఎందుకు అంటున్నానో నేను తర్వాత చెప్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AR, VR, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో వీటిల్లో మీకు ఇంట్రెస్టెడ్ టాపిక్ తీసుకోండి. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఉడిమి ఉంది, లేకపోతే మీకు లాట్స్ ఆఫ్ యూట్యూబ్ క్లాసెస్ ఉన్నాయి, లేకపోతే లాట్స్ ఆఫ్ ఫ్రీ యూనివర్సిటీస్ ఉన్నాయి, లేకపోతే కొన్ని సర్టిఫికేషన్స్ మీకు 1000-2000 రూపీస్లో దొరుకుతాయి. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్కోప్ అండ్ లాట్స్ ఆఫ్ మెటీరియల్ అండ్ లాట్స్ ఆఫ్ ట్రైనింగ్ సెషన్స్ ఈజ్ దేర్ ఇన్ ది ఇంటర్నెట్. ఓకే, సో ఆ పర్టిక్యులర్ వాటిల్లోంచి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, AR, VRలో కానీ, IoTలో కానీ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్, ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ and especially into the IT industry, my suggestion would be onto the quantum computing, the latest and the next generation breakthrough. By 2030 it will break the world like anything. So technology evolution jarugutundi. So manamu
ద లెగసీ జాబ్స్ విల్ హ్యావ్ ఎ రిస్క్. అంటే ఇప్పుడు ఓన్లీ ఏదో .NET ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ లేకపోతే జావా అప్లికేషన్ ఓన్లీ ప్లెయిన్ అప్లికేషన్ లెవెల్లో ఐ డోంట్ థింక్ అట్ దిస్ పాయింట్ ఎనీబడి విల్ ఇన్వెస్ట్. బట్ లేటెస్ట్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ది స్మార్ట్ సిటీ. ఇప్పుడు మీకు స్మార్ట్ సిటీని ఎప్పుడైతే బిల్డ్ చేస్తారో ఇలాంటి కరోనా టైప్ ఆఫ్ వైరసెస్ ఎప్పుడైతే నెక్స్ట్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఏ వైరస్ కేమ్ ఇన్ సచ్ ఎ వే దిస్ ఎంటైర్ వరల్డ్ ఇఫ్ యూ టచ్ యువర్ గెటింగ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. అంటే మీరు ఇలా ముట్టుకుంటే వచ్చేసేటట్టు ఆ లెవెల్ ఆఫ్ వైరస్లోకి మీరు అంటే వరల్డ్నే ఒక రకమైన లాక్డౌన్ సిచ్యువేషన్లోకి వచ్చే వైరస్ వెన్ వీఆర్ ఏబుల్ టు జనరేట్ ఇన్ ది సెన్స్ అంటే అలాంటి వైరస్లు కూడా మన ప్రపంచంలో ఉన్నాయి. అంటే ఫ్యూచర్లో టెక్నాలజీని ఎంత బ్యూటిఫుల్గా వాడుకుంటే ఇలాంటి పారాడిగ్మ్స్ ఏవైనా వచ్చినా కూడా మనం ట్యాకిల్ చేయొచ్చు. దాంట్లో ఎస్పెషల్లీ ది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ద హై ఎండ్ ఆఫ్ ది కమ్యూనికేషన్ అండ్ ఎస్పెషల్లీ ఈసీఈ స్టూడెంట్స్. కమ్యూనికేషన్ ఈజ్ అ వెరీ బిగ్ బేస్ ఫర్ ఎనీ ఆఫ్ ది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ టు ఎవాల్వ్. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిటిక్స్ ఇవి ఏవి కావాలన్నా ఇమీడియట్ కమ్యూనికేషన్స్ అవ్వాలి. సో మీకు 5G తర్వాత 6G వస్తుంది. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ది టెక్నాలజీ. సో మీకు స్కోప్ ఆఫ్ ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగితే ఒక పర్టికులర్ వరల్డ్లో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ లాంటిది అయితే దట్ విల్ ఓపెన్ ది డోర్స్ ఫర్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్. అంటే ఒక పర్టికులర్ బ్లాక్ అయిపోయినప్పుడు దాని నుంచి మనం బయటపడినప్పుడు ఏంటంటే దాన్ని మనము ఎలా దాన్ని ఫైట్ చేసి బయటపడ్డామో దానికి ఈక్వలెంట్ టెక్నాలజీ, దానికి ఈక్వలెంట్గా ఇన్నోవేషన్స్ అన్నీ వస్తాయి. గవర్నమెంట్ విల్ ఇన్వెస్ట్ ఎ లాట్. నౌ ఆల్రెడీ మీరు కోవిడ్ సైకిల్లో చూస్తే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఛాలెంజెస్ లైక్ హౌ కెన్ యూ అనలైజ్ సమ్ డేటా అండ్ ఆల్రెడీ కొన్ని డేటా సెట్స్ కూడా వచ్చినట్టున్నాయి. సో హౌ కెన్ యూ ప్రిడిక్ట్ ఏ పర్సన్ కెన్ affected COVID or whatever the corona. So there are lots of intelligent related applications world is required. సో మీరు ఆ టెక్నాలజికల్ బ్రాకెట్లో ఆ టెక్నాలజికల్ దాంట్లో ఇప్పుడున్న ఈ నెక్స్ట్ 1 month నాకు తెలిసి మే ఎండ్ వరకు కూడా మ్యాక్సిమం స్టూడెంట్స్ విల్ బి అట్ హోమ్ బికాజ్ అకాడమిక్ ఇయర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి. వాళ్ళు ఎట్లా జూన్ దాకా ఓపెన్ చేయడానికి కూడా నాకు తెలిసి దెర్ ఇస్ నో పర్మిషన్. సో యూ హ్యావ్ దిస్ ఎంటైర్ బ్రాకెట్ ఆఫ్ అరౌండ్ 40 to 50 days without any pressure, without any commitments. You have a very good chance to even get out with a big good idea which government can appreciate. Okay, so going forward what happens is IT industry lo kuda there might be slightly slowdown, but at the same time there are huge doors will open for the maximum innovation stuff. లాట్స్ ఆఫ్ ఇన్నోవేషన్ వస్తుంది, గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే మనం ఇప్పుడు హైదరాబాద్ మొత్తము ఇఫ్ యూ టేక్ ఎస్ మెట్రో సిటీస్ ఆర్ ఎనీ సిటీస్ మెట్రో సిటీ లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ముంబై, లైక్ ఇప్పుడు బాంద్రా రైల్వే స్టేషన్ దగ్గర మీరు ద ఇంటెలిజెంట్ వే, ద ప్రిడిక్టివ్ వే అండ్ ది IoT ఆఫ్ థింగ్స్ కనెక్టెడ్ టు ది ఎంటైర్ వరల్డ్ అండ్ దోస్ థింగ్స్ స్టార్టెడ్ మోటింగ్. ఇప్పుడు చూడండి మన పోలీస్ చెక్ పోస్టులు ఇప్పుడు వరల్డ్లో లాక్డౌన్ అంటే బేసికల్గా పీపుల్ విల్ అడ్హర్ టు ది లాస్, దే విల్ స్టే అండ్ దే ఆర్ డిసిప్లైన్ అని అనుకుంటాం మనం. కానీ బికాస్ ద టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఎందుకంటే మీకు ఎక్కడెక్కడ CCTV కెమెరాలు ఉంటాయి, ఎక్కడెక్కడ దే ఐడెంటిఫై ది ఫేస్, దే నో ఎవ్రీబడి హ్యాస్ అన్ యూనిక్ ID, దే ట్యాగ్, ఆటోమేటికలీ ఫైన్స్ విల్ కమ్, law is very strict and thing. So now at this particular point ఇండియాలో కూడా ఇలాంటిది ఇంప్లిమెంట్ చేయాలి అంటే టెక్నాలజీ ఇస్ రిక్వైర్డ్. ఇప్పుడు పోలీసుల్ని మనము 40 degrees or 45 degrees ఎండలో చెక్ పోస్ట్ లాగా ఒక డేరా వేసేసి వాళ్ళు ఆగి మీరు వై యు ఆర్ గోయింగ్, వాట్ యు ఆర్ గోయింగ్, నథింగ్ రిక్వైర్డ్. సో every junction you just put some CCTV cameras with an intelligent, I think already AP government ఒక ఇచ్చారు solution, automatic name plate detections అని. So then every దగ్గర there is a barcode where unless until it is a proper justifiable reason and you put your finger marks, then only it will open. So polices యొక్క ఆ మ్యాన్ పవర్ అండ్ వాళ్ళ యొక్క శ్రమ ఎప్పుడైతే మనము దీని మీద ఉన్నారు, సో దోస్ ఆర్ ఆల్ కెన్ బి ఎరకేటెడ్. సో స్మార్ట్ సిటీస్ అండ్ స్మార్ట్ సొల్యూషన్స్ ఈజ్ ది నెక్స్ట్ ఫ్యూచర్. స్మార్ట్ సిటీస్ అంటే ఇంటెలిజెంట్, ఆన్ స్పాట్ ఇట్ హ్యాస్ టు టేక్ ది డెసిషన్ వాట్ హ్యాస్ టు బి డన్ అండ్ దేర్ షుడ్ బి ఎ సెంట్రలైజ్డ్ ప్లేస్ వేర్ ది ఎంటైర్ డేటా ఈజ్ ట్రావెల్డ్. సో అక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ వస్తుంది మీకు. సో యూ విల్ హ్యావ్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్, యూ విల్ హ్యావ్ ఏ ఇంటెలిజెంట్ సిస్టమ్స్, యూ విల్ హ్యావ్ ఎన్ కమ్యూనికేషన్ ఛానల్. సో మీరు ఇప్పుడు చూసుకుంటే any student when you are an engineering, if you are a CSE or IT or EC or EEE, you have a huge amount of widespread of ideas. Any company now will take if you come up with an innovative idea. ఈ 50 daysలో మీరు ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చిన
ఇలా జస్ట్ అన్ ఎగ్జాంపుల్ వాట్ ఐ టోల్డ్. ఓకే, సో యూ హ్యావ్ ఏ స్టాండర్డ్ వే ఆఫ్ కమ్యూనికేషన్. మీకు చిన్న చిన్న ఐఓటీ సెన్సర్స్, ఎందుకంటే ఆ థర్మల్ సెన్సార్స్ ఏమైనా పెడితే ఏ పర్సన్ ట్రావెలింగ్ కెన్ ఐడెంటిఫై ఆడికి ఫీవర్ ఉందా లేదా. ఓకే, జస్ట్ అన్ వైగ్ ఐడియా. సో ఇలాంటివి పెట్టుకుంటే మీకు ఏంటంటే ఫస్ట్ డేటా కలెక్షన్ అవుతుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావాలి, సెన్సార్స్ కావాలి, మన బోర్డ్స్ కావాలి, దాని నుంచి ఒక ఇంటెలిజెంట్ అప్లికేషన్స్ రన్ అవ్వాలి, దాని నుంచి ఆ డేటా మొత్తము ఒక సెంట్రలైజ్డ్ సర్వర్కి వెళ్ళాలి. ఆ సర్వర్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్. సో మీకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎవ్రీథింగ్ యాజ్ ఎ మిక్స్చర్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇవన్నీ కమ్యూనికేట్ అవ్వడానికి మీకు కమ్యూనికేషన్ ఉండాలి. either you use 4G or 5G, whatever it is. 5G should be quicker because multi technology involved అవుతుంది. సో ఇవన్నీ హై లెవెల్ టెక్నాలజికల్ టర్మ్స్. సో ఇవన్నీ వస్తాయి ఫ్యూచర్లో. ద నెక్స్ట్ డోర్స్ ఈజ్ ఫర్ హ్యూజ్ ఇన్నోవేషన్. దీని నెక్స్ట్ లెవెల్ విల్ బీ లైక్ యువర్ ఆగ్మెంట్ రియాలిటీస్ అండ్ వర్చువల్ రియాలిటీస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ లాక్డౌన్లో ఉన్నాయి, బట్ నన్ ఆఫ్ ది ప్లేసెస్ వర్క్ స్టాప్ అవ్వలేదు. వర్క్ ఈజ్ కంటిన్యూ బికాస్ the lockdown is happened somewhere around March starting. So by the time the quarter Jan Feb March quarter అయిపోయింది, అంటే క్వార్టర్ ఎండింగ్ వచ్చాము. ఆ క్వార్టర్ ఎండింగ్ ఇప్పుడు జస్ట్ Q1 స్టార్టింగ్. సో బై ఏప్రిల్ ఎండ్ ఆర్ మే మిడ్ అగైన్ విల్ బ్యాక్ టు ద ఆఫీస్. సో ఆ 2 months ఆఫ్ దానికి ఆల్రెడీ వీ హ్యావ్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ అవర్ వర్క్ ఐటమ్స్ అండ్ వీ ఆల్రెడీ హ్యావ్ దట్ పర్టికులర్ డెలివరబుల్స్. సో కాబట్టి మాకైతే ఇంపాక్ట్ లేదు. వెదర్ వీ వర్క్ ఎట్ హౌస్ అండ్ వీ వర్క్ ఎట్ హోమ్, దట్ డెలివరబుల్స్ ఆర్ సేమ్. And we are doing the same activity, but only thing is we reduced the travel time. So అది తప్ప ఇట్స్ ఆల్ సేమ్. ఓకే, సో అంత హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఇప్పుడు కనపడలేదు, ఇప్పుడు లేదు. బట్ సో స్టూడెంట్స్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఉంది. కానీ నా బిగ్గెస్ట్ సజెషన్ ఫర్ ది స్టూడెంట్స్ ఏంటంటే 50 days ఆఫ్ టైంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ ఐడెంటిఫై అండ్ ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్ ఉంది మొత్తం స్టూడెంట్స్కి. ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్ అంటే మీకు ఒక చిన్న డేటా కలెక్టింగ్ పాయింట్, అంటే ఒక మాన్యువల్గా సిస్టంలో డేటా తీసుకోకుండా ఇప్పుడు ఒక సెన్సార్స్ దగ్గర నుంచి, ఒక కెమెరా దగ్గర నుంచి తీసుకున్న డేటాని, ఆ కలెక్ట్ చేసుకున్న డేటాని సెన్సింగ్ చేసే సెన్సార్ డివైజెస్ దగ్గర నుంచి మీరు కనెక్ట్ చేస్తే డేటా అంతా కనెక్ట్ అయ్యే కమ్యూనికేషన్ ఛానల్స్ మీన్స్ నెట్వర్కింగ్, టెలికమ్యూనికేషన్స్, ఫ్రమ్ దేర్ టు క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్లో మీరు ఆ డేటాను ఎలా స్టోర్ చేస్తారు, ఎలా రన్ చేస్తారు, అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు ది real artificial intelligence or some data analytical part where you can take intelligent decisions. ఈ ఏరియాలో బేసికల్గా పైథాన్ వాడతారు మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్. సో ఇఫ్ యూ పుట్ మోర్ టైమ్, లర్న్ గుడ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ బీ స్ట్రాంగ్ ఇన్ పైథాన్, బీ స్ట్రాంగ్ ఇన్ దీస్ టెక్నాలజీస్. ఆబ్వియస్లీ if you go to some websites of government websites and if you submit some good ideas also, they'll give a very good rewards. And maybe if you go and submit some ideas to some startups where they are planning to give some good solutions to the government sectors, you will always get flourished. So it is an opening. See, always negatives are there. Negatives మనం పాజిటివ్గా ఎలా కన్వర్ట్ చేస్తామంటే, ఇప్పుడు ఉన్న ఈ నెగిటివ్, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ నెగిటివ్, ఇట్స్ బేసికలీ a situation came, instead of we go and work outside, we are working from inside. That's only the thing. Okay, there is a situation came. There are lots of other social service people, there are lots of sanitizer people who are working on ground. Yes, that's right. Can we do something automation there? But drip irrigation laga, can we do something automation, auto sanitizations? So ilanti ఆలోచించండి. So then you will get a good opportunities. But at the end I want to tell a couple of points. Already selected candidates obviously might get a chance with a delay of time. Already not selected candidates, they have their own plans. Please proceed with your plans. Instead of going to the regular legacy trainings, I suggest to go to the advanced trainings. This is level 1. మీకు లెవెల్ 2 ఇప్పుడు మేమందరము ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తున్న ద వే వీ కండక్ట్ ది మీటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. వీ హ్యావ్ ఏ వెబ్ ఎక్సెస్, వెబ్ కాన్ఫరెన్సెస్, వీడియో కాన్ఫరెన్సెస్. రేపు లేదు, మేము వర్చువల్గానే ఉండాలి. ఆగ్మెంట్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అవుతుందేమో ఫ్యూచర్లో. బికాజ్ వీ కెన్ రెడ్యూస్ ది ఆపరేషనల్ కాస్ట్. ఆఫీస్లో ఉన్న ఆపరేషనల్ కాస్ట్, కరెంట్ బిల్లు, ఏసీ బిల్లు, ఇవన్నీ కూడా వీ కెన్ రెడ్యూస్ ది ఆపరేషనల్ కాస్ట్. మేబీ వీ కెన్ రెడ్యూస్ ది టైమ్ ఆఫ్ ట్రావెల్, వీ కెన్ రెడ్యూస్ ది పొల్యూషన్. మేబీ ఫ్యూచర్లో ఇలాంటి ఇన్నోవేటివ్ వస్తుందేమో. వర్చువల్ రియాలిటీ అంటే విఆర్ఏఆర్ ఆగ్మెంట్ రియాలిటీతో ఉంటే నేను మీ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడినట్టు ఉంటుంది, మీరు నా దగ్గర ఉన్నట్టు మాట్లాడినట్టు. సో దట్స్ ఎక్సెప్ట్ ఫిజికల్ ట్రాన్స్ఫర్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, రైట్? సో అలాంటివి వస్తాయి. ఇంకా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీఆర్ కమింగ్ విత్ సంథింగ్ కాల్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్, విచ్ ఇస్ అ బిగ్ నెక్స్ట్ 10 years అసలు ఐటీ ఇండస్ట్రీలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఆర్, విఆర్, ఏఐ, ఐఓటీ అనేది ఆగ్మెంట్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీస్, ఎవ్రీథింగ్ విల్ స్పాష్ లైక్ ఎనీథింగ్. అంటే మీకు ఆపర్చునిటీస్ హ్యూజ్ నెంబర్ ఓపెన్ అవుతాయి. సో
ఆర్టిఫిషియల్లీ వర్చువల్లీ కనెక్టెడ్ వరల్డ్, ఏవిసి వరల్డ్ అంటాను నేను యాక్చువల్గా. ఆర్టిఫిషియల్గా అంటే ఏఐ ద్వారా, వర్చువల్గా అంటే ఏఆర్విఆర్ ద్వారా, కనెక్టెడ్ అంటే ఐఓటీ ద్వారా. ఆర్టిఫిషియల్లీ వర్చువల్లీ కనెక్టెడ్ వరల్డ్, మనం అందరం ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్లీ వర్చువల్లీ కనెక్టెడ్ వరల్డ్లోకి వెళ్ళబోతున్నాం. దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఈజ్ రిక్వైర్డ్, సెక్యూరిటీ ఈజ్ రిక్వైర్డ్, సేఫ్టీ ఈజ్ రిక్వైర్డ్, అండ్ ద లాట్స్ ఆఫ్ కోడింగ్ అండ్ ది డెవలప్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఇదంతా ఒక సెట్ అయితే ద నెక్స్ట్ సెట్ వుడ్ బి ది, ఇన్స్టెడ్ ఆఫ్ డిజిటల్ కంపిటీషన్ విల్ గో ఫర్ క్వాంటమ్ కంపిటీషన్. సో ఇవన్నీ తీసుకుంటే మీకు దెర్ ఆర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇట్స్ ఓన్లీ ఏ 60 days ఆఫ్ టైమ్ వేర్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ వర్కింగ్ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ హోమ్. ఆఫ్టర్ సమ్ టైమ్ అగైన్ ద థింగ్స్ విల్ బికమ్ నార్మల్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఇలాంటి వాటికి బేసికల్గా వీ రిక్వైర్డ్ టెక్నాలజీ. టెక్నాలజీతోనే దీన్ని ఫైట్ చేయగలం మనం. ద వే హౌ వీ కెన్ ఐడెంటిఫై ఏ కల్పరేట్ ఆర్ ది ఐడెంటిఫై అండ్ నాన్సెన్స్ వెహికల్ విచ్ ఈస్ రోమింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ టెక్నాలజీ. సో నా సజెషన్ ఫర్ బీటెక్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈస్ నెవర్ panic. For you 2020 have opened a doors for a wider innovation stuff. ఇనిషియల్గా ఏదో రెగ్యులర్ జాబ్ స్టఫ్ కాబట్టి ఇప్పుడు మీకు వైడర్ ఇన్నోవేషన్ స్టఫ్కి, అండ్ యూ నో ది ప్రాబ్లమ్స్ రైట్. మీకు ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ట్యాకిల్, అండ్ ఎస్పెషల్లీ డ్రగ్ అండ్ ఫార్మా రీసెర్చ్లో, వైరస్ రీసెర్చ్లో, డ్రగ్ డిస్కవరీ ఆఫ్ కోవిడ్లో, మీకు ఇట్లా ఫ్యూచర్గా ఇప్పుడు ఒక్కొక్క డ్రగ్ని శాంపులైజ్ చేసి వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి చేయడానికి జరిగే అంత టైము, కెన్ వీ డూ సమ్ ఆటోమేషన్. సో యూ విల్ హ్యావ్ లాట్స్ అంటే లాట్స్. ఓన్లీ ఏంటంటే ఒక చిన్న పారాడిగ్మ్ స్లో అవుతుంది, ఒక 3-4 months ఇటు దట్టు మూవ్ అవుతుంది అంతే తప్ప. మీరందరూ అండ్ 2020 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ ఆఫ్టర్ 2 to 3 years ఇప్పటి నుంచి వచ్చే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 2024 వరకు, 2030 వరకు వాళ్ళకి ఒక రకమైన బ్యూటిఫుల్ బేస్ ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్స్, పర్ఫెక్ట్గా వాడుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ బాక్స్, ఎప్పుడు ఇలా కాకుండా అవుట్ ఆఫ్ బాక్స్ కంప్లీట్ స్ట్రక్చర్లో. అండ్ ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లమ్ మీరు ఏదైనా అడ్రస్ చేస్తే ఎండ్ టు ఎండ్ సిస్టమ్ కనిపెట్టాలి. అంటే ఏదో ఐఓటీ సెన్సార్ పెట్టి అక్కడ డేటా కదా, అక్కడ డేటా తెస్తే అది ఎక్కడికి వెళ్తుంది, క్లౌడ్లో ఎలా ఉంటుంది, క్లౌడ్లో కంప్యూట్ ఎలా అవుతుంది, మళ్ళీ సొల్యూషన్ ఎలా వస్తుంది. సో ఎండ్ టు ఎండ్ సిస్టమ్ ఉండి మీరు ఎక్కడ దాన్ని ఆప్టిమైజ్ చేస్తున్నారు, ఎక్కడ దాన్ని బ్యూటిఫుల్ చేస్తున్నారు అంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. సో జాబ్ పర్స్పెక్టివ్, ఇన్నోవేటివ్ థింకర్స్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీలో అప్డేట్ ఉన్న వాళ్ళకి జాబ్ ఎక్కడికి పోదండి. అండ్ ద స్టూడెంట్స్ షుడ్ నాట్ రిక్వైర్ టు ప్యానిక్ ఎట్ ఆల్. అండ్ హూ ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్, దే ఆర్ సెలెక్టెడ్. అండ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ మైట్ బి 2-3 months డిలే ఫర్ నెక్స్ట్ ఇయర్ June, July జాయినర్స్. సో ఆబ్వియస్గా సైకిల్ విల్ బి సేమ్. ఓన్లీ థింగ్ ఏంటంటే హియర్ అండ్ దేర్ హికప్స్ ఆఫ్ 1 or 2 months ఉంటాయి. సో డోంట్ వరీ అబౌట్ దట్. యూజ్ ది 50 days ఆఫ్ ది బ్యూటిఫుల్ టైమ్ టు లర్న్ ది లేటెస్ట్ టెక్నాలజీస్, హౌ మచ్ ఫార్ ఎక్స్టెండ్ యూ వాంట్. AI, AR/VR, IoT, quantum computing, whatever the base technologies, make sure you are very good in Python. And at the last, stay at home, be safe, learn safe, and ready for the next generation digital transformation. Jai Hind.